హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? స్టార్ట్ చేద్దామా? అసలు డ్రగ్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వాటి వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. మందులకు రంగు, రుచి ఉండటం వెనుక ఓ కారణం ఉంది. అవే మందులు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. వీటినే ఫార్మాస్యూటికల్ ఎయిడ్స్ అంటారు. మందుల తయారీలో ఇవి తెలియని హీరోల లాంటివన్నమాట. వీటికి సొంతంగా ఔషధగుణం ఉండదు, కాని మందుల తయారీలో మాత్రం చాలా కీలకం. ఇవి చాలా సురక్షితంగా ఉండాలి, ఎందుకంటే మందు నాణ్యత వీటిపైనే ఆధారపడి ఉంటుంది. చూసారుగా ఎన్ని రకాలున్నాయో, ఒక్కో దాంది ఒక్కో పని. వాటిలో రెండు ముఖ్యమైన గ్రూపుల గురించి చూద్దాం. మొదటగా మందుల రూపాన్ని, రుచిని ఆకర్షణీయంగా మార్చే పదార్థాల గురించి మాట్లాడుకుందాం. మందు చేదుగా, వాసన బాగోలేనప్పుడు ఈ ఏజెంట్లు మందు వేసుకోవడాన్ని సులభం చేస్తాయి. వీటిలో కలరింగ్, ఫ్లేవరింగ్, స్వీటనింగ్ అని మూడు ముఖ్య రకాలుంటాయి. రంగు వల్ల మందును గుర్తించడం తేలికవుతుంది. తయారీలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దగ్గుమందుల్లాంటి వాటిలో అసలు రుచిని తెలియకుండా చేయడానికి ఇవి వాడతారు. ఇవి చేదుని కప్పిపుచ్చి మందుకు తీపిదనాన్నిస్తాయి. దీంతో మందు వేసుకోవడం ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు మందులు పాడవకుండా కాపాడే వాటి గురించి చూద్దాం. సూక్ష్మజీవుల వల్ల మందులు పాడుకాకుండా ఇవి కాపాడతాయి. దీనివల్ల మందులు ఎక్కువ కాలం సేఫ్గా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లు లాంటి చాలా రకాలున్నాయి. ఇతర సహాయకాల్లాగే ప్రిజర్వేటివ్లు కూడా సురక్షితంగా ఉంటూ తమ పనిని సమర్థవంతంగా చేయాలి. కొన్ని ఉప్పులాంటి సహజమైనవే అయితే మరికొన్ని ప్రత్యేకంగా తయారుచేసిన సింథటిక్ ఏజెంట్లు. అసలు ఈ సహాయకాలు ఎందుకంత ముఖ్యమంటారా? ఇవి కేవలం ఫిల్లర్లు మాత్రమే కాదండోయ్. మందులు నిలకడగా, సురక్షితంగా, ప్రభావవంతంగా ఉండటానికి ఇవే కారణం. మనకు తెలియకుండానే మన జీవితాల్ని ప్రభావితం చేసే ఇలాంటి సైన్స్ ఇంకా ఏముందో ఆలోచించండి. చేదు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వాడే దగ్గుమందు ఎప్పుడు ఎందుకు స్ట్రాబెర్రీ లేదా ఆరెంజ్ రుచిలో ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? అలాగే కొన్ని రకాల మాత్రలు ఎందుకు ముదురు గులాబీ రంగులో, అంటే చూడగానే ఆకర్షణీయంగా ఎందుకుంటాయో కూడా ఆలోచించాలి. నిజమే గదా. సాధారణంగా మందులు అంటే చేదుగా, చూడ్డానికి ఒక రకమైన భయాన్ని కలిగించేలా ఉండాలి. కానీ అలా ఉండవు. ఎందుకంటే ఆ రోగాన్ని నయం చేసే అసలు రసాయనాల్లో సహజంగా ఆ స్ట్రాబెర్రీ రుచి కానీ లేదా ఆ పింక్ కలర్ కానీ ఉండవు. వాటి అసలు రూపం చాలా డిఫరెంట్గా, చెప్పాలంటే చాలా ఘాటుగా ఉంటుంది. రైట్. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఫార్మస్యూటిక్స్కు సంబంధించిన ఆధారాలను, ముఖ్యంగా చాప్టర్ 3 పరిశోధనా పత్రాలను విశ్లేషించబోతున్నాం. తెరవెనుక ఉండి మందులను నడిపించే ఈ అదృశ్య పదార్థాల రహస్యాలను ఛేదించడమే మన లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. మనం వేసుకునే మందుల్లో రోగాన్ని తగ్గించే అసలు మందుతో పాటు కంటికి కనిపించని ఇతర పదార్థాలు చాలా ఉంటాయి. వీటినే ఫార్మసీ పరిభాషలో ఫార్మస్యూటికల్ ఎయిడ్స్ లేదా ఔషధ సహాయక పదార్థాలు అంటారు. అసలు ఇవెందుకు అవసరం? ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఫార్మస్యూటికల్ ఎయిడ్స్ ఎటువంటి ఫార్మకలాజికల్ ప్రభావాన్ని చూపవు. అంటే ఇవి డైరెక్టుగా ఏ వ్యాధిని నయం చెయ్యవు. ఓహో, అంటే ఇవి పూర్తిగా నిష్క్రియాత్మక లేదా ఇనర్ట్ పదార్థాలన్నమాట. అవును, పూర్తిగా ఇనర్ట్. కానీ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఔషధ తయారీలో ఇవి లేకుండా మందును తయారుచేయటం దాదాపు అసాధ్యం. ఇవి లేకపోతే ఆ ఔషధం మన దాకా చేరదు. ఒకవేళ చేరినా దాన్ని సురక్షితంగా తీసుకోలేము. ఇది వింటుంటే నాకో పోలిక గుర్తుకొస్తోంది. మందులోని ఆ ప్రధాన రసాయనాన్ని, అంటే ఏపీఐని, మనమొక కారులోని ఇంజిన్తో పోల్చుకుందాం. చాలా మంచి పోలిక. ఇంజిన్ ఎంత శక్తివంతమైనదైనా దానికి చక్రాలు, స్టీరింగు, పెయింట్ లాంటివి లేకపోతే కారు ముందు కదలదు గదా. అంతేగా, అసలు మనమందులో కూర్చోలేం కూడా. ఈ ఫార్మస్యూటికల్ ఎయిడ్స్ కూడా అచ్చం ఆ కారు చక్రాలు లేదా పెయింట్ లాంటివే అని నా ఫీలింగ్. అసలు మందు మన శరీరంలోకి వెళ్లడానికి ఇవి వాహనంగా పనిచేస్తాయి. కరెక్ట్. ఆ కారు ఇంజిన్ ఎంత నాణ్యమైనదో చక్రాలు కూడా అంతే నాణ్యమైనవి అయ్యుండాలి కదా. అందుకే ఈ ఎయిడ్స్ నాణ్యత కూడా అసలు మందు నాణ్యతతో ఏమాత్రం తీసిపోకుండా సమానంగా ఉండాలని ఈ పత్రాల్లో స్పష్టంగా ఉంది. అంటే ఆ రసాయనాలకుండే రూల్స్లాగే వీటికి కూడా చాలా కఠినమైన నియమాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ప్రాథమికంగా ఇవి మన శరీరానికి ఎలాంటి హాని చెయ్యకూడదు. అంటే నాన్ టాక్సిక్గా ఉండాలి. చర్మం మీద పడినా లేదా కడుపులోకి వెళ్ళినా ఎలాంటి చీకాకు కలిగించకూడదు. రైట్.
ఈ ఆధారాల్లో ఒక పదం పదే పదే కనిపిస్తోంది, మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెస్ అని. అసలు ఫ్యాక్టరీలో తయారయ్యేటప్పుడు మందుల మీద ఈ ఒత్తిడేంటి? ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక బిళ్లను తయారుచేసే ప్రక్రియను ఊహించుకోండి. పౌడర్ రూపంలో ఉన్న రసాయనాలను భారీ యంత్రాల్లో వేసి టన్నుల కొద్దీ బరువుతో ఒత్తిడి చేసి బిల్లగా మారుస్తారు. ఓకే, అంటే ఆ ప్రాసెస్లో చాలా వేడి, రాపిడి పుడతాయి కదా? అవును. కేవలం అసలు మందును మాత్రమే ఆ యంత్రాల్లో వేస్తే ఆ ఒత్తిడికి అది పగిలిపోవచ్చు లేదా లేదా ఆ వేడికి కరిగిపోయి పనికిరాకుండా పోవచ్చు, అంతేనా? ఎగ్జాక్ట్లీ ఆ ఒత్తిడిని తట్టుకుని పౌడర్ అంతా ఒక బిళ్లలాగా అతుక్కుని ఉండటానికి బైండర్స్ లాంటి సహాయక పదార్థాలు కలుపుతారు. పర్యావరణంలోని ఉష్ణోగ్రత, తేమ మార్పులను కూడా ఇవి తట్టుకోవాలి. అంటే ఆ రసాయనం పాడైపోకుండా ఈ ఎయిడ్స్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. ఈ పత్రాల్లో ఆమ్లీకరణం, ఆల్కలైజేషన్ లాంటి పదాలు కూడా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారు? కేవలం మందును కలిపేస్తే సరిపోదా? సరిపోదు. ఇప్పుడు మన కడుపులో సహజంగానే హైడ్రోక్లోరిక్ ఆమ్లముంటుంది. కొన్ని మందులు కడుపులోకి వెళ్లగానే ఆ ఆమ్లం వల్ల పూర్తిగా విచ్ఛిన్నమైపోతాయి. ఓహో, అంటే రక్తంలో కలవకముందే నాశనం అయిపోతాయా? అవును. అలా జరగకుండా మందు చుట్టూ ఒక ఆల్కలైన్ కవచాన్ని లేదా పీహెచ్ బ్యాలెన్స్ను సరిచేసే పదార్థాలను కలుపుతారు. అప్పుడు ఆ మందు కడుపులో కాకుండా పేగులోకి వెళ్లాక మాత్రమే కరుగుతుంది. ఐపేక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు వీటిని కంట్రోల్ చేస్తాయి. వావ్! ఒక చిన్న బిల్ల వెనుక ఇంత ఇంజనీరింగ్ ఉందన్నమాట. సరే, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని ఒక స్థిరమైన మందు తయారైంది. కానీ దాని రుచి బహుశా బ్యాటరీ యాసిడ్లాగా ఉండొచ్చు, లేదా భయంకరమైన వాసన రావచ్చు కదా, దాన్ని ఎలా మింగుతాం? కరెక్ట్గా పట్టుకున్నారు. ఇక్కడే ఆర్గానోలెప్టిక్ ఏజెంట్లు అనేవి రంగంలోకి దిగుతాయి. ఇవే మన మందులకు రంగు, రుచి మరియు వాసన ఇస్తాయి. అంటే మందు చేదుగా ఉన్నా, దుర్వాసన వస్తున్నా ఈ ఏజెంట్ల వల్లే మనం వాటిని సులభంగా మింగగలుగుతున్నామన్నమాట. అవును. నోటి ద్వారా తీసుకునే మందుల విషయంలో వీటి పాత్ర చాలా కీలకం. రోగులు ఇబ్బంది పడకుండా సరైన మోతాదులో రంగు, రుచి కలుపుతారు. ఈ కలర్స్ గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా మైండ్ బ్లాంక్ అయింది. ఎరుపు రంగు కోసం వాడే కుకీనియల్ కలర్ ఒక కీటకం నుండి వస్తుందనుంది. నిజమేనా? వింతగా అనిపించినా ఇది నిజమే. కొకినియల్ అనేది క్యాక్టస్ మొక్కల మీద పెరిగే ఒక రకమైన కీటకం. అరే, ఒక కీటకం నుండి మందుల రంగును తీయడమేంటి? అసలు ఎలా తీస్తారు? నీళ్లు దాన్ని సంగ్రహించి అత్యంత సురక్షితమైన పద్ధతిలో శుద్ధి చేస్తాయి. ఇది పూర్తిగా సహజమైనది మరియు సురక్షితమైనది. ఓహో, మొక్కలు, ఖనిజాల నుండే కాకుండా ఇలా కూడా సహజ రంగులు తీస్తారన్నమాట. మరి కృత్రిమ రంగుల సంగతేంటి? కృత్రిమ రంగులకొస్తే కెరమల్, కోల్తార్ లాంటివి వాడతారు. కానీ ఇవన్నీ అమెరికాలోని FDA అలాగే FDNC ద్వారా ఖచ్చితంగా ఆమోదించబడాలి. ఏది పడితే అది వాడటానికి వీల్లేదు. నాకో చిన్న డౌట్. మందులకు ఇలా ఆకర్షణీయమైన రంగులు కలపడం కేవలం అమ్ముకోడానికి చేసే మార్కెటింగ్ ట్రిక్ అంటారా? అసలు మందు తెల్లగా ఉంటే పనిచేయదా? ఇది కేవలం మార్కెటింగ్ కోసం చేసే పని ఏమాత్రం కాదండి. దీని వెనుక బలమైన భద్రతా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటగా రంగు అనేది ఒక మందును సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒకే ఫార్మసీలో వేల రకాల మాత్రలున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికా? అంతే. ఒకే మందు 250 మిల్లీగ్రాములు లేదా 500 మిల్లీగ్రాములున్నప్పుడు ఏది ఏ డోస్ అని అకస్మాత్తుగా గుర్తుపట్టొచ్చు. ఫ్యాక్టరీలో తయారీ సమయంలో కూడా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అవును, ఫ్యాక్టరీలో దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ ప్రయోజనం ఏంటని చదివాను. ఏంటది? ఇప్పుడు ఒక పెద్ద మిక్సర్లో 10 కిలోల పౌడర్ కలిపారనుకుందాం. అందులో అసలు మందు కేవలం 10 గ్రాములే ఉండొచ్చు కదా. ఓకే, మరి ఆ 10 గ్రాముల మందు 10 కిలోల తెల్లటి పౌడర్లో సమానంగా కలిసిందని కంటితో చూసి ఎలా చెప్పగలం? ఎగ్జాక్ట్లీ చెప్పలేము. అదే దానికి ఒక పింక్ రంగు కలిపితే ఆ పౌడరంతా ఒకేలా పింక్గా మారినప్పుడు మందు కూడా సమానంగా కలిసిందని అర్థం చేసుకోవచ్చు. వావ్! మార్కెటింగ్ వెనుక ఇంత సేఫ్టీ మెకానిజం ఉందన్నమాట. అద్భుతం. సరే, రంగు వచ్చింది. మరి ఈ చేదునెలా దాచిపెడతారు? కేవలం చక్కెర కలిపేస్తే ఆ ఘాటైన రసాయనాల రుచిపోతుందా? కేవలం తీపి కలిపితే సరిపోదు. మన నాలుక మీద ప్రాథమికంగా ఉప్పు, తీపి, చేదు, పులుపు అనే 4 రుచులను గుర్తించే రిసెప్టర్లుంటాయి కదా. అవును, అవును. మందులోని రసాయనం చేదు రిసెప్టర్లను తాకినప్పుడు మనకు ఆ చేదు తెలుస్తుంది. సో, ఫ్లేవరింగ్ ఏజెంట్లను వాడటం ద్వారా మన మెదడును ఒక రకంగా ఏమారుస్తారు. వీటిని కేవలం 0.5 నుండి 0.75% గాఢతతో మాత్రమే వాడతారు. అంటే చాలా తక్కువ మోతాదన్నమాట.
మరి ఈ ఫ్లేవర్స్ అన్నీ ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసేవేనా? కాదు, చాలా వరకు సహజ సిద్ధమైనవే. ఉదాహరణకు పిప్పర్మెంట్ ఫ్లేవర్ను మెంథా పైపెరిటా అనే మొక్క నుండి తీస్తారు. ఇందులో మెంథాలుండటం వల్ల నోట్లో ఒక చల్లని, ఆహ్లాదకరమైన అనుభూతి వస్తుంది. ఓహో, ఆ చల్లదనం వల్ల మందు తాలూకు ఘాటు మనకు తెలియదన్మాట. అవును. అలాగే యాలుకల ఫ్లేవర్ కోసం ఎలటారియా కార్డోమోమం వాడతారు. దీని స్పైసీ వాసన వల్ల మన వాసన చూసే శక్తి డామినేట్ అవుతుంది. తద్వారా రసాయనాల దుర్వాసన పూర్తిగా కనుమరుగవుతుంది. పిల్లలకు మందులిచ్చేటప్పుడు వాళ్ళు తీపిని ఇష్టపడతారు కాబట్టి స్వీటనర్స్ ఎక్కువగా వాడతారు కదా. సహజంగా దొరికే సుక్రోజ్, అలాగే లిక్విడ్ గ్లూకోజ్ వాడతారని చదివాను. దాన్ని కన్ఫెక్షనర్స్ గ్లూకోజ్ అని కూడా అంటారట. అవును. కానీ పిల్లలు రోజూ సిరప్ తాగుతూ ఉంటే వాళ్ల పళ్ళు పాడైపోతే కదా. దానికి కూడా పరిష్కారం ఆలోచించారు. కేవలం చక్కెర మీదే ఆధారపడకుండా సుక్రలోజ్, షాకరిన్ లాంటి కృత్రిమ స్వీటనర్లు వాడతారు. అంటే ఇవి చక్కెర కంటే 100 రెట్లు ఎక్కువ తీపినిచ్చినా దంతాలు పుచ్చిపోవన్నమాట. ఎగ్జాక్ట్లీ. వీటినే నాన్ క్యారియోజెనిక్ స్వీటనర్స్ అంటారు. పళ్ళు పాడవకుండా ఫార్మాస్యూటికల్ సైన్స్లో ఎంత సునిశ్చితంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఇప్పటివరకు జరిగిన కథను చూస్తే మందు ఒత్తిడిని తట్టుకుంది, భద్రత కోసం మంచి రంగు వచ్చింది, మెదడుని ఏమార్చే రుచితో మింగడానికి అనువుగా మారింది. కానీ ఫ్యాక్టరీ నుండి ఫార్మసీకొచ్చి అక్కడ నెలల తరబడి నిల్వ ఉండాలి కదా. అవును. ఆ ఉష్ణోగ్రత, ఆక్సిజన్, బ్యాక్టీరియా నుండి ఆ మందును కాపాడటం ఎలాగని? ఇక్కడే ప్రిజర్వేటివ్స్ లేదా రక్షక పదార్థాలు అడుగుపెడతాయి. సిరప్ బాటిల్ మూత తీసిన ప్రతిసారీ గాలిలోని బ్యాక్టీరియా, ఆక్సిజన్ అందులోకి వెళ్తాయి కదా. వాటివల్ల మందు పాడైపోయే ప్రమాదం ఉంది. అంటే ఈ ప్రిజర్వేటివ్స్ వాడితే మందు పాడవడాన్ని పూర్తిగా 100% ఆపేస్తాయా? 100% ఆపలేవు. కానీ ఆ సూక్ష్మజీవుల వల్ల జరిగే నష్టాన్ని చాలా వరకు నెమ్మదింపజేస్తాయి. తక్కువ మోతాదులో వాడినా సరే ఇవి ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తాయి. నాకు డౌట్. మందులు ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం మనం మన శరీరంలోకి అనవసరంగా కృత్రిమ రసాయనాలను ప్రిజర్వేటివ్స్ పేరుతో పంపుతున్నామా అనే సందేహం వస్తోంది. దీనిలో నిజముందా? ప్రిజర్వేటివ్స్ అన్నీ కృత్రిమ రసాయనాలే అనుకోవటం ఒక అపోహ మాత్రమే. సహజమైన ప్రిజర్వేటివ్స్ కూడా విరివిగా వాడతారు. వేప నూనె, తేనె, ఉప్పు, నిమ్మ, వినెగార్, ఆల్కహాల్ లాంటివి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి 100 ఏళ్లుగా వాడుకలో ఉన్నాయి కదా. అవును. కాని ఆధునిక ఔషధాలన్నింటికీ ఇవి సరిపోవు. గాలిలోని ఆక్సిజన్, బ్యాక్టీరియా లాంటి భయంకరమైన శత్రువులను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన లెక్కలతో కూడిన కొన్ని రసాయనాలు అవసరం. అయితే ఇవి ఆక్సిజన్తో, బ్యాక్టీరియాతో ఎలా యుద్ధం చేస్తాయో తెలుసుకోవాలి. మొదట గాలిలోని ఆక్సిజన్ తగిలితే ఇనుము తుప్పు పట్టినట్లే మందు కూడా పాడైపోతుంది కదా. దాన్నెలా ఆపుతాయి? దీనికోసం యాంటీ ఆక్సిడెంట్లు వాడతారు. ఇవి ఒక రకంగా ప్రాణత్యాగం చేసే బాడీగార్డ్స్ లాంటివి అని చెప్పొచ్చు. వీటినే సెల్ఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్లు అంటారు. ప్రాణత్యాగం చేయడమా అంటే? అంటే గాలిలోని ఆక్సిజన్ను అసలు మందును పాడు చేయడానికి ముందే ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముందుకు వెళ్లి ఆ ఆక్సిజన్తో తాము రియాక్ట్ అయిపోతాయి. తమను తాము నాశనం చేసుకుని అసలు మందును కాపాడతాయి. వావ్! ఒక బాడీగార్డ్ బుల్లెట్కు ఎదురు వెళ్లి విఐపిని కాపాడినట్లుందనమాట. ఏంటవి? విటమిన్ సి, విటమిన్ ఇ, బిహెచ్ఏ, బిహెచ్టి, ఆస్కార్బిక్ యాసిడ్ లాంటివి ఈ కోవలోకి వస్తాయి. అద్భుతంగా ఉంది. మరి బ్యాక్టీరియా, ఫంగస్ దాడిని ఎలా అడ్డుకుంటారు? ఇక్కడే యాంటీమైక్రోబియల్ ఏజెంట్లు పనిచేస్తాయి. సిరప్స్ లాంటి నీరు ఉండే మందుల్లో సూక్ష్మజీవులు త్వరగా పెరుగుతాయి. ఇవి నేరుగా వెళ్లి వాటి కణ కవచాన్ని పగలగొట్టి పెరుగుదలను అడ్డుకుంటాయి. బెంజోయిక్ యాసిడ్, పారాబిన్ లాంటివి ఇందులో ఉంటాయి. ఓహో, ఇవి లేకపోతే ఒక సాధారణ ఐడ్రాప్లో కూడా 3-4 రోజుల్లో ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అయితే ప్రిజర్వేటివ్స్లో ఇంకో వర్గం గురించి చదివాను, చిలేటింగ్ ఏజెంట్లు. చిలేట్ అంటే గ్రీకు భాషలో పీతపంజా అని ఉంది కదా. దీనికి మందులకు సంబంధమేంటి? ఈ పేరు వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యాక్టరీలో మందులు భారీ స్టీల్ లేదా ఇనుప పాత్రల్లో తయారయ్యేటప్పుడు కంటికి కనిపించని సూక్ష్మమైన లోహపు అయాన్లు మందులో కలిసిపోవచ్చు. అంటే ఐరన్ లేదా కాపర్ లాంటివి కలిసిపోతే మందు పాడైపోతుందా? అవును. ఈ చిలేటింగ్ ఏజెంట్లు ఆ లోహపు అయాన్ల దగ్గరికి వెళ్లి
తమ అణువులతో ఒక పీత పంజాలాగా లేదా ఒక రింగ్ లాగా చుట్టుముట్టి వాటిని బంధించేస్తాయి. ఇక ఆ లోహం మందుతో రియాక్ట్ అవ్వలేదు. ఈడీటీఏ, సిట్రిక్ యాసిడ్ దీనికి మంచి ఉదాహరణలు. ఆక్సిజన్ నుండి కాపాడే బాడీగార్డ్స్, బ్యాక్టీరియాను చంపే కిల్లర్స్, లోహాలను బంధించే పీతపంజాలు. వావ్! ఇవన్నీ కలిస్తేనే ఒక మందు సురక్షితంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా! నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో, పర్యావరణ మార్పుల నుండి ఔషధాన్ని రక్షించడంలో ఈ ఫార్మస్యూటికల్ ఎయిడ్స్ పాత్ర వెలకట్టలేనిది. ఒక అద్భుతమైన రసాయనం రోగుల చేతుల్లోకి సురక్షితంగా వెళ్తోందంటే కారణం ఈ హిడెన్ హీరోలే. నిజమే. రోగాన్ని నయం చేసే అసలు మందు ఎంత ముఖ్యమో దాన్ని పాడవకుండా ఉంచి మనం సులభంగా మింగడానికి ఉపయోగపడే ఈ సహాయక పదార్థాలు కూడా అంతే ముఖ్యం. ఇవి లేకుండా అసలు ఔషధమే లేదు. అంతేకదా! రంగులు, రుచులు, ప్రిజర్వేటివ్స్ రూపంలో ఇవి ఒక ఔషధాన్ని పరిపూర్ణంగా మారుస్తాయి. చివరగా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మనం మందుల డబ్బా చూసినప్పుడు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఆ క్రియాశీల పదార్థాల గురించి మాత్రమే చూస్తాం, ఎంత డోసుంది అని. నిజమే. కానీ ఒకవేళ ఎవరికైనా అసలు మందు సరిగ్గానే పడినా, దానికి వాడిన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లేదా పారాబెన్ లాంటి ఏదైనా ప్రిజర్వేటివ్ పడకపోతే ఎలర్జీ వస్తే పరిస్థితేంటి? అప్పుడు అసలు సమస్య మందుది కాదు, ఈ సహాయక పదార్థాలదే అయ్యుండొచ్చు. అవును, అది చాలామందికి తెలియని పాయింట్. ఖచ్చితంగా. ఇంట్లో పిల్లలకు మందిచ్చినప్పుడు ఆ స్ట్రాబెర్రీ రుచి వెనక, ఆ గులాబీ రంగు వెనుక దాగియున్న సైన్స్ను, బాక్సు మీదున్న చిన్న అక్షరాలను చూసినప్పుడు ఎవరికైనా ఈ కనిపించని హీరోలు గుర్తుకొస్తారు. ఈ అదృశ్య పదార్థాలు ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తున్నాయో మరోసారి ఆలోచింపజేస్తాయి.